అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్పార్క్ స్ట్రీట్ సాహసికుల కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదొక అద్భుతమైన కథ. ఇద్దరు స్నేహితులది. వాళ్లు చాలా విభిన్నమైన వాళ్లు, కాని తమ నైపుణ్యాలను కలిపి పెద్ద పెద్ద సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం. వాళ్ల ప్రయాణం మనందరికీ చాలా స్ఫూర్తినిస్తుంది. ముందుగా మన కథలో హీరోయిన్లని పరిచయం చేసుకుందాం. ఇతని పేరు ఆరు. పుట్టుకతోనే ఒక ఆవిష్కర్త అన్నమాట. అతని చేతిలో పడితే చాలు పాత సామాన్లు కూడా అద్భుతంగా మారిపోతాయి. ఇక ఈమె ఆద్య. చాలా తెలివైన విశ్లేషకురాలు. ఎంత పెద్ద సమస్యైనా సరే దాని వెనుకున్న లాజిక్ని ఇట్టే పట్టేస్తుంది. చూడ్డానికి ఇద్దరూ పూర్తి భిన్నం కదా, కాని వాళ్ళిద్దరూ కలిస్తేనే అసలు మ్యాజిక్. అంతా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో వాళ్ల జీవితంలోకి ఒక మిస్టీరియస్ కాల్ వచ్చింది. ఆరు తయారు చేసిన డ్రోన్కి అకస్మాత్తుగా ఒక సిగ్నల్. అంతే, ఆ సిగ్నల్ వాళ్ళిద్దరినీ ఊహించని ఒక అడ్వెంచర్లోకి లాకెళ్ళింది. ఇంతకీ ఆ పిలుపు వెనుక ఉన్న రహస్యమేంటి? ఆ మెసేజ్ ఏంటంటే, సహాయం కావాలి, మీ ప్రతిభే దారి చూపిస్తుంది. ఇది కేవలం హెల్ప్ అడగడంలా లేదుగదా, ఇదొక ఛాలెంజ్. మన ఆద్యకి వెంటనే అర్థమైపోయింది ఇది వాళ్ళిద్దరి స్కిల్స్ని టెస్ట్ చేసేందుకు అని. ఈ ఒక్క మెసేజ్తో వాళ్ల ప్రయాణం ఎప్పుడో మర్చిపోయిన ఒక సైన్స్ పార్క్ వైపు మొదలైంది. ఇక అడ్వెంచర్కి రెడీ అవ్వాలి కదా. ఆరు వెంటనే తన ఫేవరెట్ మల్టీటూల్ వాచ్ పెట్టుకున్నాడు. అదొక మామూలు వాచ్ కాదు, ఏ మెషిన్నైనా సరే ఇట్టే రిపేర్ చేసేస్తుంది. మరోవైపు ఆద్య తన పజిల్ నోట్బుక్ని తీసుకుంది. అది ఎంత పెద్ద పజిల్నైనా సాల్వ్ చేయగల ఒక సూపర్ వెపెన్. చూసారా, వాళ్ల దగ్గరున్నవి కేవలం వస్తువులు కాదు, అవి వాళ్ల క్యారెక్టర్లకి అద్దం పడతాయి. సరే, అలా వాళ్లు పార్క్ ఎంట్రెన్స్కి చేరుకున్నారు. అక్కడే వాళ్ల టీం వర్క్కి ఫస్ట్ టెస్ట్ ఎదురైంది. ఊహించని ఒక అడ్డంకి వాళ్ల దారికి అడ్డంగా నిలబడింది. మరి దాన్ని వాళ్లు ఎలా దాటారు? వాళ్ల కళ్ల ముందున్న సీన్ చూస్తే నిజంగా భయమేస్తుంది. ఒక పాత వంతెన మధ్యలోకి విరిగిపోయింది. కిందనేమో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాన్ని దాటడం అస్సలు సాధ్యం కాదు. కేవలం బలంతో అయ్యే పని కాదిది. ఇక్కడే వాళ్ల తెలివితేటలకి అసలు సిసలు పరీక్ష మొదలైందన్నమాట. ఇలాంటి టైంలోనే ఆద్య బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. ఆమె వెంటనే ప్రాబ్లంని అనలైజ్ చేసింది. అసలు సమస్య వంతెన విరగడం కాదని, దాని బరువంతా ఒకేవైపుకి పడిపోవడం వల్లే ఇలా అయిందని కనిపెట్టేసింది. చూడటానికి చిన్న విషయమైనా ఈ ఒక్క పాయింటే వాళ్ల సొల్యూషన్కి బేస్ అయింది. అక్కడే వాళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఆద్య చేసిన అనాలిసిస్ ఆరుకి ఒక ఐడియా ఇచ్చింది. ఆమె ఆలోచనను ఇతను ప్రాక్టికల్గా మార్చేశాడు. తన దగ్గరున్న డ్రోన్ మోటార్, తాళ్లతో ఒక పుల్లీ సిస్టమ్ని క్రియేట్ చేశాడు. దాని సాయంతో వాళ్ళిద్దరూ సేఫ్గా అవతలి వైపుకు చేరుకున్నారు. ఇది కదా పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ అంటే. హమ్మయ్యా, ఒక అడ్డంకి దాటేశామనుకునే లోపే వాళ్ల ముందు ఇంకో పెద్ద ఛాలెంజొచ్చి పడింది. ఈసారి బలంతో పనిలేదు, ఇక్కడ కావాల్సింది బుద్ధిబలం. అదొక పెద్ద పజిల్ గేట్. మరి ఈ డోర్ వెనకున్న రహస్యాన్ని వాళ్లు ఛేదించగలిగారా? ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా మనకు క్లియర్గా తెలుస్తోంది. ఆరేమనుకున్నాడు, అమ్మో, దీన్ని పగలగొట్టడం మన వల్ల కాదు అని. కాని ఆద్య దాన్ని ఒక లాజికల్ పజిల్లా చూసింది. ఆ గుర్తులేవో ర్యాండమ్గా లేవు, వాటిలో ఏదో ప్యాటర్న్ ఉంది అని పసిగట్టింది. ఆద్య వాడిన ఈ టెక్నిక్నే ప్యాటర్న్ రికగ్నిషన్ అంటారు. అంటే అడ్డదిడ్డంగా ఉన్నట్టు కనిపించే వాటిలో ఒక క్రమమైన పద్ధతిని గుర్తించడం అన్నమాట. ఆ గేటు మీద ఉన్న గుర్తులను గమనిస్తే ప్రతి మూడో గుర్తు రిపీట్ అవుతోందని ఆమె కనిపెట్టింది. అంతే, పజిల్ సాల్వ్ అవడానికి అదే కీ పాయింట్ అయింది. గేటు తెరుచుకోగానే ఆరుకి ఆద్య టాలెంట్ మీద భలే రెస్పెక్టొచ్చింది. నా దగ్గరున్న గ్యాడ్జెట్స్ కంటే నీ బ్రెయినే ఫాస్ట్గా పనిచేసింది అని మెచ్చుకున్నాడు. ఇది చూస్తే తెలుస్తుంది వాళ్ల మధ్య ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో, ఒకరి బలాన్ని ఒకరు ఎంతగా గౌరవించుకుంటారో. వాళ్ల ప్రయాణం ఇంకా ముగియలేదు. ముందుకు వెళ్తుంటే ఈసారి వాళ్లను ఆపింది కంటికి కనిపించని ఒక శక్తి, ఒక విండ్ టనల్. ఎంత బలంగా గాలి వీస్తోందంటే వాళ్ళొక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ఆ గాలి వాళ్లను వెనక్కి నెట్టేస్తోంది. కాని మళ్లీ మన ఆద్య తన అబ్జర్వేషన్ స్కిల్స్ వాడింది. అక్కడున్న జెండాలను చూసి నేలకి దగ్గరగా ఎయిర్ ప్రెషర్ తక్కువగా ఉందని గమనించింది. ఆమె అలా చెప్పిందో లేదో ఆరు వెంటనే యాక్షన్లోకి దిగిపోయాడు. వాళ్ల బూట్లకు మ్యాగ్నెటిక్ గ్రిప్స్ సెట్ చేసి నేలకి అతుక్కుంటూ నడిచేలా చేశాడు. చూశారా, మళ్లీ అనాలిసిస్, ఇన్వెన్షన్ కలిసి పనిచేశాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఛాలెంజెస్ని దాటుకుంటూ ఫైనల్గా వాళ్లు పార్క్ మధ్యలోకి చేరుకున్నారు.
అక్కడ వాళ్లకోసం వాళ్ల కష్టానికి అస్సలైన బహుమతి ఎదురుచూస్తోంది. కాని అది బంగారం, వెంగి కాదు, అంతకంటే చాలా చాలా విలువైనది. ఆ బాక్స్లో ఒక మెసేజుంది. అది చదివి వాళ్లు చాలా ఆశ్చర్యపోయారు. టాలెంట్ని పంచుకుంటేనే అది పెరుగుతుంది. మీలాంటి యంగ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఈ ప్రపంచానికి చాలా అవసరం. అప్పుడు వాళ్లకర్థమైంది, వాళ్ల అడ్వెంచర్ కేవలం ఒక టెస్ట్ కాదని, వాళ్ల స్కిల్స్ ఈ ప్రపంచానికి ఉపయోగపడతాయని ఆ మెసేజ్ చెప్పింది. ఇదే వాళ్లు సంపాదించిన నిజమైన నిధి. అప్పుడే వాళ్లకు అసలు విషయం తెలిసింది. ఆ సైన్స్ పార్క్ పాడుబడిన చోటు అస్సలు కాదు. నిజానికి అది 6 ఆధ్యాలాంటి టాలెంటున్న యువతను గుర్తించి వాళ్ల సామర్థ్యాలను పరీక్షించడానికి కట్టిన ఒక లెర్నింగ్ సెంటర్ అనమాట. అంటే వాళ్ల ప్రయాణం ఇక్కడితో అయిపోలేదు. ఇక్కడి నుంచే అసలు ప్రయాణం మొదలైంది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన ఫార్ములా ఇదే: ఇన్వెన్షన్కి అనాలిసిస్ తోడైతే అద్భుతాలు జరుగుతాయి. అంటే ప్రాక్టికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, ఈ రెండూ కలిస్తే ఎంత పెద్ద సమస్యనైనా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు.